హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రాణి మురళి ఛానల్లో 401 సబ్స్క్రైబర్స్ అయ్యారండి. అందుగా నేను స్పెషల్గా ఓరియో కేక్ చేద్దామని అందుకే 10 రూపీస్వి ప్యాకెట్స్ ఉంటాయి కదండి, అవి ఒక 5 తెప్పించేసాను అనమాట. వీటిని క్రీమ్ తీయకుండానే మిక్సీ జార్లోకి అన్నీ వేసేసుకొని మిక్సీ పట్టేద్దాం. ఎలా వస్తుంది ఏంటి అనుకున్నానండి, చాలా బాగా వచ్చింది. ఓరియో కేక్ ఈజీగా అయిపోయిందనమాట. తర్వాత మిక్సీ పట్టేసుకుందాం. అందులోకి నేను ఒక 3 స్పూన్స్ షుగర్ వేసానండి, కొంచెం స్వీట్ ఉండాలని చెప్పేసి. ఎందుకంటే మనకి క్రీమ్ ఆల్రెడీ అన్నీ ఉన్నాయి కదా. తర్వాత అందులోకి బేకింగ్ పౌడర్ వేసేసుకుందామండి. వేసేసుకొని కొన్ని పాలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఈనో కూడా వేసుకోవచ్చండి, నా దగ్గర బేకింగ్ పౌడర్ ఉందని బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను. అండ్ పాలు కూడా వేసుకొని సరిపోయేలేవో చూసుకోండి, మరీ పల్చగా అవుతే కూడా బాగుండదు, కేక్ కుక్ అవ్వదు అనమాట తొందరగా. అండ్ తర్వాత మిక్సీ పట్టు వేసుకుందాం. తర్వాత మిక్సీ పట్టుకున్నాం కదండి, చూసుకొని తిక్కులాగానే ఉండాలండి. క్రీమీగా ఉంటేనే కేక్ బాగా వస్తుంది. అండ్ బాగా వచ్చిందనమాట, క్రీమీగా సరిపోతుంది. తర్వాత పొయ్యి వెలిగించుకొని దాని మీద కడాయి పెట్టుకుంటున్నానండి. నాకు మందంగా ఉండే గిన్నె లేదనమాట, నేను అందుకే కడాయి పెట్టుకుంటున్నాను. అదైతే మందంగా ఉంటుంది కదా. తర్వాత కేక్ చేసుకునే గిన్నె తీసుకొని అందులోకి కొంచెం బటర్ వేసి మొత్తం అప్లై చేసేసానండి. చేసేసిన తర్వాత కూడా కొంచెం పిండి కూడా వేసేసి మొత్తం అప్లై చేసేద్దాం, ఎందుకంటే కొంచెం మాడకుండా ఉంటుంది అనమాట కేక్. తొందరగా ఈజీగా కూడా వచ్చేస్తుంది కేక్ అందులోంచి. మీకు బటర్ ఉంటే బటర్, నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకొని అప్లై చేసి వేసుకోండి బ్యాటర్ని అందులోకి. తర్వాత కలిపి పెట్టుకున్నాం కదండి, అది కూడా బ్యాటర్ని అందులో వేసేసుకొని ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే ఒకసారి ట్యాప్ చేసి అలాగా కొట్టాలండి పక్కాగా, ఎందుకంటే అందులో ఎయిర్ బబుల్స్ ఉంటే పగిలిపోతాయి అన్నమాట పైకి వచ్చి. అండ్ తర్వాత గిన్నెని అందులో పెట్టేసుకొని మూత పెట్టేసుకుందామండి. కరెక్ట్గా ఉండే గిన్నె పెట్టుకొని, నేనైతే నాకు ఫస్ట్ గిన్నె సరిపోలేదు, తర్వాత ఇంకో ప్లేట్ పెట్టాను అనమాట, అది సరిపోయింది. తర్వాత చూసారు కదా, కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి, చాలా బాగా పొంగిందనమాట. ఈనో వేస్తే అలా పొంగుతుందో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే బేకింగ్ పౌడర్ వేసాను. మీరు కూడా అదే వేయడానికి ట్రై చేయండి, ఈనో ఫ్లేవర్ వస్తుంది కదా. అండ్ తర్వాత డెకరేషన్ చేశానండి క్రీమ్ తోటి, ఆ బిస్కెట్స్ తోటి. బాగుంది కదా. అండ్ థ్యాంక్ యూ అండి నా 401 సబ్స్క్రైబర్స్కి. అండ్ చాలా చాలా థ్యాంక్స్. అండ్ నేను 150 అట్లా వస్తారేమో అనుకున్నానండి, 400 సబ్స్క్రైబర్స్ అలాగే వచ్చారు. అండ్ థ్యాంక్ యూ. ఇలాగే సపోర్ట్ చేసి 1000 సబ్స్క్రైబర్స్ని నేను టార్గెట్ పెట్టుకున్నానండి. 500 సబ్స్క్రైబర్స్ పెరిగాక ఇంకో కేక్ చేసుకుందాం అనమాట. ఇంకా కేక్ అయితే చాలా బాగుందండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంతే అండ్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను ఇలాగే సపోర్ట్ చేస్తానని కోరుకుంటూ ఇంతే అండి. బాయ్ బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.